లక్ష్మి లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో 3 పార్టీలు కూడా ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నాయని చెప్పాలి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఇప్పుడు ఈ రోజు నుంచి బస్సు యాత్రను ప్రారంభిస్తున్నారు. 17 రోజుల పాటు ఈ బస్సు యాత్ర ఉంటుంది. ఎక్కడికక్కడ మొత్తం కూడా ఈ యాత్రలో 17 రోజుల పాటు కార్నర్ మీటింగ్లు అలాగే సభలు సమావేశాలు నిర్వహిస్తారు. రైతులతో ముఖాముఖి అలాగే పంటలను కూడా పరిశీలించనున్నట్లుగా తెలుస్తోంది. చూద్దాం. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాల్టి నుంచి బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఈ యాత్ర 17 రోజుల పాటు సాగి మే 10న సిద్దిపేటలో ముగియనుంది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 1-2 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేసుకుంటూ 21 రోడ్ షోలు నిర్వహించే విధంగా ఈ యాత్రకు ప్రణాళిక రచించారు. ఇక ఇందులో భాగంగా ఇవాళ కేసీఆర్ తెలంగాణ భవన్ కు చేరుకుని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. అనంతరం ఆయన పార్టీ నేతలతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 1 గంట తర్వాత బయలుదేరి మిర్యాలగూడకు చేరుకుని సాయంత్రం 5:30 అక్కడ తొలి రోడ్ షోలో పాల్గొంటారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల గురించి లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే పార్లమెంట్లో తెలంగాణ గళం వినిపించగలుగుతామనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. పూర్తి సమాచారం మా ప్రతినిధి నర్సింగరావు అందిస్తారు. నర్సింగరావు, చెప్పండి, ఆ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్ యాత్రకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఈ రోజు నుంచి బస్సు యాత్రను నిర్వహిస్తా ఉన్నారు. సో ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకి తెలంగాణ భవన్ నుంచి కేసీఆర్ బస్సులో బయలుదేరి వెళ్తారు. సాయంత్రం 5:30 గంటలకి నల్గొండ పార్లమెంటు పరిధిలోని మిర్యాలగూడ నుంచి కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకే తెలంగాణ భవన్ కి కేసీఆర్ చేరుకుంటారు. పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా చేరుకుంటారు. అక్కడే మధ్యాహ్నం లంచ్ చేసేసి మధ్యాహ్నం తర్వాత 1:30-2 గంటల ప్రాంతంలో తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి వెళ్తారు. ఉప్పల్ అదేవిధంగా ఎల్బీ నగర్, చౌటుప్పలు, నకరేకల్ క్రాస్ నుంచి మాడుగుల మీదుగా కేసీఆర్ బస్సులోనే మిర్యాలగూడకు చేరుకుంటారు. సో సాయంత్రం 5 గంటలకి రోడ్ షో మిర్యాలగూడలో నిర్వహిస్తారు. మిర్యాలగూడలో సాగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నుంచి రాజీవ్ గాంధీ చౌరస్తా వరకు రోడ్ షో ఉంటుంది. రాజీవ్ గాంధీ చౌరస్తాలోనే కేసీఆర్ హాజరైనటువంటి కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అక్కడి నుంచి రోడ్ షో అయిపోయిన తర్వాత నేరుగా అక్కడి నుంచి కేతేపల్లి మీదుగా కేసీఆర్ బస్సు యాత్ర సూర్యాపేటకు చేరుకుంటుంది. సూర్యాపేట టౌన్ లో కూడా కేసీఆర్ రోడ్ షో నిర్వహిస్తారు. అక్కడ హాజరైనటువంటి కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం ఈ రోజుకు రాత్రికి కేసీఆర్ సూర్యాపేటలోనే బస్ చేస్తారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి సంబంధించినటువంటి నివాసంలో కేసీఆర్ ఈ రోజు రాత్రి బస్ చేస్తారు. రేపు మళ్ళీ తిరిగి భువనగిరి నుంచి ఆయన బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. ఈ విధంగా మొత్తంగా కేసీఆర్ 17 రోజుల పాటు బస్సు యాత్ర నిర్వహిస్తారు. దాదాపుగా 21 సెంటర్లలో ఆయన రోడ్ షోలు అదేవిధంగా కార్నర్ మీటింగ్స్ ఉంటాయి. దాదాపుగా 12 లోక్సభ నియోజకవర్గాల్లో కేసీఆర్ ప్రసంగం చేయబోతున్నారు. మే 10 వరకు ఆయన రోడ్ షోలు ఉంటాయి. మే 10న సిరిసిల్లలో రోడ్ షో, సిద్దిపేటలో భారీ బహిరంగ సభతో కేసీఆర్ ఎన్నికల ప్రచారము బస్సు యాత్ర ముగుస్తుంది. ఆ మేరకు షెడ్యూల్ ని ఖరారు చేసుకున్నారు. ఇక కేసీఆర్ పర్యటించినటువంటి లోక్సభ నియోజకవర్గాల్లో కేటీఆర్, హరీష్ రావులు రోడ్ షోలు నిర్వహించబోతున్నారు. ఆ విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. థ్యాంక్ యూ నర్సింగరావు.